హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అంకితాస్ వరల్డ్. అవును, ఈ రోజు పిల్లల్ని పెట్టుకొని వ్లాగ్ తీస్తున్నా. ఎందుకంటే అయితే సడన్ గా ఇప్పుడు టైం ఎంత తెలుసా? 8:30 అవుతుందండి టైము. ఈ టైంలో మేము ఇప్పుడు బట్టలు ప్యాక్ చేయాలి. మొత్తము 5 డేస్కి సరిపడా ఇప్పుడు ప్యాకింగ్ చేసుకోవాలి. అసలు ఎట్లుందంటే రేపు పొద్దున్నే 4 గంటలకి మేము ఇక్కడ బయలుదేరాలి. అయితే మొత్తము 7 డేస్ అనమాట. 5 డేస్కి సరిపడా అంటున్నది, బ్రెయిన్ కూడా పనిచేస్తలేదు నాకు. 1 వీక్కి సరిపడా మొత్తం 4గురికి ఇప్పుడు ప్యాకింగ్ చేయాలి. దాంతోపాటు మేము 1 వీక్ ట్రిప్ పోతున్నాం. అసలు ఎక్కడ పోతున్నాం ఏంది అనేది ఇవన్నీ మీకు తెలియాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోకి అయితే సస్పెన్స్, ఎక్కడ పోతున్నామో చెప్పను. ఇంకా మొత్తానికైతే ఇప్పుడు ప్యాకింగ్ చేయాలి. ప్యాకింగ్ మొత్తం మా వారి కష్టమే, ఇంకా ఆయన్నే కష్టపడాలి. నేనైతే వీడియో చూస్తా. ఈరోజు నాన్నతో ప్యాకింగ్ చేస్తా. అయితే లక్కోడేమో ఇప్పుడు వీడియో తీస్తాడంట, నేను మా వారేమో ప్యాకింగ్ చేసేస్తాం. అయితే ఇక్కడ ఉండే పిల్లోడే. అయితే అండి ఇప్పుడు టైం 8:30 అండి. ఎవరన్నా పొద్దున్నే 4 గంటలకి ట్రిప్ పోతుంటే రాత్రి 8:30కి ఎవరన్నా ప్యాకింగ్ చేస్తారా? మేము కూడా చెయ్యము. ఇంతవరకు మేము కూడా ఇట్లా జరగలేదు. జనరల్ గా ప్యాకింగ్ అంటే 2-3 రోజులు ముందు నుంచే ప్యాకింగ్ పనులు మొదలు పెడతాం అనమాట. అలాంటిది ఇవాళ మాత్రం చాలా లేట్ అయిపోయింది. కారణాలు చాలా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా, ఇంకెక్కువగా మాట్లాడకుండా నేను ఇంకా వెళ్ళి ప్యాకింగ్ చేస్తా. ప్యాకింగ్ చేస్తూ మీతో చాలా విషయాలు మాట్లాడతా, చూస్తూ ఉండండి. పొద్దున్నే 4కి మేము బయలుదేరాలి. 4 o'clockకి వెళ్ళి మొత్తం 7 డేస్ ట్రిప్. ఇంక ఇప్పుడు 7 రోజులకి 1 వీక్కి సరిపడా సామాన్లు అన్నీ సదరాలి. నాకైతే బ్రెయిన్లో ఏవి స్ట్రైక్ అవ్వట్లే. అడుగుతారేమో ట్రిప్కి బట్టలు కాకుండా ఇంకేం చదువుకుంటావు, స్ట్రైక్ అయ్యేదేముంది, అందులో ఏముంది అని చెప్పి అనుకుంటారేమో. అట్లా ఏం కాదు. కాకపోతే నేనేంటంటే ఎవ్రీ ట్రిప్కి అన్నీ తీసుకుంటా. అంటే పిల్లలకి సడన్గా అక్కడ సర్ది అయినా, అక్కడ జ్వరం వచ్చినా అన్నట్టు. మా వారు ఇంట్లోనే దుమ్ము దులుపుతున్నారు. అది ఎంత దుమ్ములేస్తుందంటే సజ్జ మీద నుంచి. ఇది మనం వాడక 2 years అయిందానే. ఓయమ్మా, తర్వాత వాడలే కదా. అంటే చాలా ఇయర్స్ అయిందే. అసలు ఇంటికి వచ్చినాక వాడలే మనం ఈ 3 ఏళ్లలో. ఆ తర్వాత దీని తర్వాత మేము ఇంకా వేరే బ్యాగ్ తీసుకున్నామండి. కాకపోతే అది చిన్న బ్యాగ్. ఇప్పుడు ఏంటంటే ట్రిప్కి అన్ని రోజులకి సరిపోదా అని పైన ఉన్న పెద్ద బ్యాగ్ తీసినాం. ఇది మా వారు డిగ్రీ చదువుకునేటప్పుడు హాస్టల్లో చదువుకుంటారు కదా, అప్పుడు ఇంకా అక్కడ హాస్టల్లో ఈయనకి సామాన్లు అన్నీ, అంటే ఈయన బట్టలు, దుప్పటి, ఇంకా అన్నీ వీళ్ళకంటూ సపరేట్గా ఉంటాయి కదా, అవన్నీ సరిపడా పెట్టుకున్న బ్యాగ్ అనమాట. ఆ టైంలో బ్యాగ్ ఇది. అట్లా మాకు చాలా మెమరీస్. ఏంటి అసలు ఇది ఎక్కడిది? ఏంటి ఇవన్నీ? వారిని చిన్న పిల్లోడు కాదు. అసలు ఇప్పుడు తీసుకున్నాం ఇది బుజ్జి. మనం ఉన్నా ఇది తీసుకుని కింద పెట్టు బుజ్జి. అది కాదు, ముందు బ్యాగ్ పెట్టుకుంటావు, కూర్చుంటావు. నేను తీస్తావు ఉండు. అది కాదే బుజ్జి, ముందు బ్యాగ్ పెట్టుకుంటావు, కూర్చుంటావు. ఇంకా అన్ని నేను అందించుకొని రావాలి కదా నీకు. నేను చెప్పేటి నీకేమేమి పెట్టుకుంటావో నువ్వు అందిస్తే నేను పెట్టి చదువుతాను నీట్ గా. అందులో ఏమున్నది? మంచి నేను పెడితే ఏమంటావు? ఇది పెట్టలేవా, చున్నీ పెట్టలేవా, ప్యాంట్ పెట్టలేవా, చెడ్డీ పెట్టలేవా, గిడ్డీ పెట్టలేదా అంటావు. చెడ్డీ గిడ్డీ ఉండదు. అది కాదండి, జనరల్ గా నేను చదివితే ఏంటంటే ఇంత పెద్ద బ్యాగ్ లో కూడా ఒక 3-4 జతలు చదివింది అనుకో, ఇంకా అవి మొత్తం ఫిల్ అయిపోతుంది. అదే మా ఆయన గిన చదివింది అనుకో, అబ్బా చదురుడులో భలే చదువుతాడు. ఎట్లా అంటే
ఒక చిన్న బ్యాగ్ లో నెలకు సరిపడ సరుకులని. అసలు నిన్ను అడిగితే మన ఇంటి సామాన్ అంతా కూడా ఈ బ్యాగ్ లో చదువుతావు కదండి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నేనైతే వీడియో లక్కోడు ఇంతసేపు వీడియో లక్కోడే తీసినాడండి. లక్కోడే తీసినాడు. సరే అంత బాధ ఇస్తున్నాడు కదా అని చెప్పి ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా తల్లి ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా చేసేసినాము. చేసినాక చూస్తే ఇంకా తెలిసిందే కదా నిజానికి కొన్ని అయితే వాడు కనీసం ఆన్ కూడా చేయలేదు, ఎగిరిపోయింది. ఇంకా మళ్ళా ఇట్లయితే కాదులే అని ఇంకా నేనే తీసుకుంటున్నా. నిజానికి ఒక యూట్యూబర్ కష్టాలు చాలానే ఉంటాయి అంతేలే. అంటే ఏదైనా ఊరికే డబ్బులు రావు కదా, కష్టపడితేనే వస్తాయి. కష్టం పడాలి కూడా, అప్పుడే వచ్చేది. అయితే ప్యాకింగ్ డీటెయిల్స్కి వస్తే మా వారే ప్యాక్ చేస్తారు, నేను అందిస్తా తప్ప ప్యాకింగ్ అనేది చెయ్యను. ఎప్పుడు ట్రిప్పులకి ఈ ట్రిప్కి తేడా ఏంటంటే ప్రతిసారి ట్రిప్కి 3-4 రోజుల నుంచే ఇవి తీసుకెళ్ళాలి ఇవి తీసుకెళ్ళాలని కంపల్సరీ ఒక పేపర్లో రాస్తా. ఎందుకంటే నాకు లాస్ట్ మినిట్లో గుర్తుండు నేనేమి తీసుకెళ్లేది ఏందనేది, ఏదో ఒకటి మర్చిపోతా. అందుకని చెప్పేసి 1 వీక్ ముందు నుంచి రాస్తా ఉంటే రోజు పనుల్లో ఇది మర్చిపోయినామని చెప్పి మళ్ళీ గుర్తొస్తుంది, మళ్ళీ రాసుకుంటే ఫైనల్గా అన్ని టిక్ కొట్టుకుంటాయి ఇది తీసుకెళ్ళినా అని. కానీ ఈసారి మాత్రం అట్లా ఏం చేయలేదు, నేను ఏమీ రాయలేదు. అసలు ఎర్లీ మార్నింగ్ 4కి మేము స్టార్ట్ అయ్యేది ఉంటే నైట్ 9 అవుతుంది. 9 అవుతున్నా ఇంకా మా ప్యాకింగ్ అయితేనే ఉంది. ఏం తీసుకెళ్తానో ఏం తీసుకెళ్ళట్లేదో నాకు తెలియదు, కానీ బ్రెయిన్ అయితే మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో రన్ అవుతున్నట్టు నాకైతే పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే మెయిన్ థింగ్ పిల్లలు లేట్ అయిపోయింది, ఒక పక్క తూగు వస్తుంది నాకు, ఇంకో పక్క వాళ్ళు సతాయిస్తున్నారు, ఇంకో పక్క ప్యాకింగ్, ఇంకో పక్క ఏం తీసుకెళ్ళాలి 1-2 రోజులు అంటే ఏం కాదు, కానీ మరి 1 వీక్ అనే వరకు కొంచెం శ్రద్ధ అరే పిల్లలకి అన్నట్టు అట్లా అయిపోతుంది. సరే చూద్దాం ఎంతవరకు అవుతుందో. ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నిజానికి మా పిల్లలే అండి, ఇంకో చిట్టి తల్లే ఎక్కువ. ఈమె ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలు ఇద్దరు చిన్నోళ్ళు, ఇంకా అసలు ఎక్కడ చూసినా మొత్తం గీసి పడేసారు. అసలు లేదు తెలుసా ప్లేస్, వీళ్ళకి అందిన వరకు గీసేసారు. ఇంకా నేను మా వాళ్ళు కూడా అదే అక్కడైతే ఇంకా ఘోరం, అసలు ఎక్కడ లేదు, మొత్తం అంతటా గీసేసింది. కాకపోతే నేను మా వారేందంటే మనదే కదా ఇల్లు, గీసుకొని ఆడుకొని, వాళ్ళ పిల్లతనం అయితే తిరిగి రాదు, అదేదో ఆడుకొని ఏమంటారు మళ్ళా కావాలంటే పెయింట్లు వేసుకుందామని అట్లా. మీరు కొంచెం అది ఏమనుకోవద్దు, మా పిల్లలు అంత అల్లరి. మళ్ళా ఏమంటారు తెలుసా అనే కంట్రోల్ కూడా చేయొచ్చు కదా అంటారు. అంతే. ఇది 1 2 3 4 5 ఇంకొక 2 తెస్తాలే ఫ్రాక్లు. ఎందుకు అన్ని కనము నీళ్ళ లెక్కని దాని కింది కానీ 4 ఉంటే ఇదేసి ఈ టీ షర్ట్ వేసి పెట్టినా అంతేలే. ఇది వేసినా అట్లా 2 రోజులు ఇది బాగాలేదు. మా పిల్లలు ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి, ఎంత కొత్తవైనా ఒక్కసారి వాళ్ళ ఒంటి మీద పడ్డాయంటే పెంట చేసేస్తారు, అంత గలీజ్ చేస్తారు మా ఊళ్ళు. మేము నేను మా వారు ఏది స్ట్రిక్ట్ గా చెప్పమండి. అంటే స్ట్రిక్ట్నెస్ అంటే ఇదిగో ఎదిగే కొద్దీ వాళ్ళకే తెలుస్తుంది.
ఇంకా నేను ఇప్పుడు పాప చిన్నప్పటి నుంచి ఏయ్ నువ్వేం గీయద్దు, ఎక్కడ ముట్టద్దు, ఏం చేయొద్దంటే వాళ్ళు ఏం తెలుసుకోరు. ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఈమె ఆర్ట్ ఎక్కువ చేస్తుంది అనే ఒక టాలెంట్ మాకు ఈ అల్లరిలోనే బయటకు వచ్చింది. పేరెంట్స్ అనేటోళ్ళు అంతే, అట్లా ఉండాలి. ఇది
టైం వచ్చేసి 9:30 అవుతుంది. అండ్ ఇంకా కూడా అరాకొర సదిరేటివి అయితే ఉన్నాయి, కంప్లీట్గా అయిపోలేదు. ఇంకా 1-2 ఉన్నాయి. నేను ఇప్పుడు అది కూర్చొని ఆలోచన చేసి ఇవి చదిరినా ఇంకేం చదరాలని గుర్తు తెచ్చుకుంటా. ఇవైతే ఇప్పుడు మీతో చెప్తుంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. ఇంకా నేను వెళ్ళి అన్నీ సదిరేస్తా. అయితే 7 days మేము ఎక్కడికి వెళ్తున్నాం, అందరం కలిసి వెళ్తున్నాం. అమ్మ వాళ్ళు మేము అందరం కలిసి 7 days అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంది ఇదంతా మీకు తెలియాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. రెగ్యులర్గా వీడియోస్ చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇకపై రోజుకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటా. అండ్ ఇంకో విషయం, అప్పటిలోపు గెస్ చేయండి అసలు మేము ఎక్కడ వెళ్తున్నాం అనేది గెస్ చేయండి. ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో చూద్దాం. ఒక సడన్ ప్లాన్, సడన్ ట్రిప్ అంతే ఇంకా నేను చెప్పేది. దేవుడి దయ వల్ల ఇంకా చూడాలి అసలు ఈ ట్రిప్ ఎట్లుంటుంది ఏంది అనేది. రేపు మళ్ళా ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా. అప్పుడు వరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి. అండ్ మీకేమనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇల్లంతా గందరగోళంగా ఉంది, నేను అదంతా మీకు చూపించిన. సో అందరి ఇళ్ళల్లో ఎట్లుంటుందో అట్లే అన్నీ అనుకుంటారు, అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నా. ఇది అండి ఇవాల్టి వ్లాగ్. అయితే మీకేమనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు, బాయ్.